ప్రస్తుతం మీరు చూస్తున్నది రాయల్ బెంగాల్ టైగర్. దీని పేరు వచ్చేసరికి శంకర్ మేలు. దీన్ని రీసెంట్గానే హైదరాబాద్లోని నెహ్రూ జువలాజికల్ పార్క్ నుంచి కాకతీయ జువలాజికల్ పార్క్ హన్మకొండకి తీసుకొని రావడం జరిగింది. దీని ఏజ్ వచ్చేసరికి 12 సంవత్సరాలు. ఇది రోజు ఉదయం 3 కేజీల బీఫ్, సాయంత్రం 6 కేజీల బీఫ్, మొత్తం రోజు 8 కేజీల బీఫ్ తీసుకుంటుంది. ప్రస్తుతం మనకి ఎండాకాలం స్టార్ట్ అయింది. ప్రస్తుతం తెలంగాణలో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతల్ని తట్టుకోవడానికి మనం వివిధ రకాల చలవ పందిర్లు, దాంతోపాటు వాటర్ పిట్లను ఏర్పాటు చేసాము. అది స్నానం చేయడం కోసం అన్నట్టుగా, స్విమ్మింగ్ చేయడం కోసం. టైగర్స్ అనేటివి చాలా బాగా ఈదుతూ ఉంటాయి. అందుకోసం అన్నట్టుగా దీంతోపాటు వీటికి చెమట గ్రంథులు ఉండవు. బాడీలోని టెంపరేచర్ని తగ్గించుకోవడం కోసము అవి ఎక్కువగా వాటర్లో దిగి స్విమ్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు చెట్ల నీడకు లేదా తేమగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళి పడుకుంటూ ఉంటాయి. ఇవి వేటాడడంలో చాలా నిష్ణాతులు. అలా అని చెప్పేసి వెంటబడి మరీ వేటాడవు. నీటి కొలల దగ్గరలో వాటి యొక్క కోటు అనేది ఎండిపోయిన ఆకుల్ని పోలి ఉంటుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న పొదల్లో దాచుకుని ఎనిమల్స్ ఏవైనా మన జింక జాతులు లాంటివి లేదా అడవి పందులు లాంటివి వాటర్ తాగడానికి వచ్చినప్పుడు మాటు వేసి ఒక్కసారిగా ఎనిమల్స్ని అటాక్ చేసి వాటికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుకొని తింటూ ఉంటాయి. టైగర్స్ అనేటివి చాలా వరకు నైట్ టైంలో యాక్టివ్గా వేటాడడానికి వెళ్తూ ఉంటాయి. మార్నింగ్ టైంలో ఏదైనా ఒక ప్లేస్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. ఇవి 2 సంవత్సరాలు వచ్చే వరకు తన తల్లి పెంపకంలో వేట నేర్చుకుంటూ ఉంటాయి. 2 సంవత్సరాల తర్వాత మాత్రమే ఇవి వేటకు వెళ్ళడానికి, దాంతోపాటు వాటికంటూ ఒక సొంత ఆవాసాన్ని ఏర్పరచుకోవడానికి తల్లి దగ్గర నుండి దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. బ్రీడింగ్ సీజన్ ఎక్కువగా ఇవి శీతాకాలం అనగా చలికాలం ఎండింగ్లో స్టార్ట్ అయ్యి ఎండాకాలం వేసవితో ముగుస్తూ ఉంటుంది. 3.5 నుంచి 4 నెలలు వీటి యొక్క గర్భావధి కాలం ఉంటుంది. ఆడ పులులు మాత్రమే పిల్లల సంరక్షణ చూసుకుంటూ ఉంటాయి. మగ పులులు బ్రీడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటి వేరే ప్లేస్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక మగపులి మరొక మగపులిని దాని ఆవాసంలోనికి రావడానికి ఒప్పుకోదు. కానీ ఆడపులులు మాత్రము తన ఆవాసంలో వేరే మగపులిని ఒప్పుకుంటూ ఉంటాయి. బ్రీడింగ్ సీజన్లో ఎక్కువగా మేల్స్ మధ్యలో ఇన్ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. టైగర్స్ యొక్క జీవితకాలము సాధారణంగా 15 నుండి 20 సంవత్సరాల వరకు మాత్రమే బ్రతుకుతూ ఉంటాయి. జూ పార్కులో మాత్రము మనం దగ్గరుండి వాటికి ఎప్పుడప్పుడు ఆరోగ్య సంరక్షణ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఒక 20 సంవత్సరాల వరకు వీటి లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. వీటితో పాటు ప్రతి జూ పార్కులో వాటికి ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని చెక్ చేయడం కోసం డాక్టర్లు, వెటనరీ సిబ్బంది, దాంతోపాటు వాటికి ఆహారంలో పోషకాలు లోపించకుండా ఉండడం కోసం అన్నట్టుగా మల్టీవిటమిన్స్, ఎండాకాలంలో వాటికి అవసరమైన డిహైడ్రేషన్ అవుతూ ఉంటే వాటిని మళ్ళీ రీహైడ్రేషన్ చేయడం కోసము ఎలక్ట్రోలైట్స్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము. దాంతోపాటు వీటికి కొన్నిసార్లు అవసరమైతే కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఇస్తూ ఉంటాము. దీంతోపాటు వీటికి ప్రతి సంవత్సరానికి ఒకసారి వ్యాక్సిన్స్ ఇస్తాం. దాంతోపాటు ప్రతి సంవత్సరం 2 లేదా అవసరమైతే 3 సార్లు వీటికి నట్టల నివారణ మందులు కూడా ఇస్తూ ఉంటాము.